రిస్క్ ఇన్ రిస్క్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ కదా. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ కాబట్టి దానికంటే కావాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి, వేరే ఆస్పెక్ట్స్లో కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మన డేటాని అంటే స్టోర్ చేసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ అంటే అది హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇది కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీ, డేటాని అంటే దాని సెన్సిటివ్ డేటా, కావాల్సిన డేటా అంటే దాని దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అంటే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఛాలెంజెస్ దానికి రైజ్ అవుతాయి. సో అలాంటి ఛాలెంజెస్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ అనేది. డేటా అంటేనే సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేది ఫస్ట్ ఛాలెంజ్ క్లౌడ్ ప్రొవైడర్స్కి. క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైనా కావచ్చు, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, లైక్ ఇంకోడు ఉంటాడు మైక్రోసాఫ్ట్. వీళ్ళందరూ మనకి సర్వీస్ ప్రొవైడర్స్. వీళ్ళే బేసిక్గా టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్లో. సో వీళ్ళు మన డేటాకి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇస్తేనే కదా మనం వాడి దగ్గర డేటా పెడతాం, వాడి క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఛాలెంజ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. So these challenges can reduce by using the security applications, encrypted file systems, data loss software. సో ఆ సర్వీస్ ప్రొవైడర్స్ మన డేటా పెట్టాలంటే వాడు మనకి హామీ ఇవ్వాలి, మీ డేటా సెక్యూర్గానే ఉండాలి. సో ఎలా యూజ్ చేయాలి, వాడు ఎన్క్రిప్టెడ్ ఫైల్ సిస్టమ్స్ వాడాలి, అట్లనే సెక్యూరిటీ అప్లికేషన్స్ వాడాలి. దాంతోపాటు డేటా అనేది లాస్ కాకుండా మనకి భరోసా ఇస్తే మనం వాడికి డేటా ఇస్తాం, వాడిచ్చే రిసోర్సెస్ని మనం వాడతాం, సర్వీసెస్ని. సో ఎన్క్రిప్టెడ్ ఫైల్ సిస్టమ్ వాడాలి. ఎన్క్రిప్టెడ్ అంటే సో దట్ వేరే పర్సన్స్ యాక్సెస్ చేయలేడు, నువ్వే ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ స్పెసిఫిక్ యూజరే యాక్సెస్. అట్లా ఎన్క్రిప్టెడ్ ఫైల్ సిస్టమ్ వాడితే ఆ డేటా అనేది సెక్యూర్ ఉంటుంది. సో ఇది బేసిక్ పెద్ద ఛాలెంజ్ క్లౌడ్ ప్రొవైడర్స్కి కానీ క్లౌడ్ కంప్యూటింగ్లో, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సెకండ్ వచ్చి ఇంటర్ప్రెటబిలిటీ. అసలు ఇంటర్ప్రెటబిలిటీ అంటే ఏంటంటే ద అప్లికేషన్ ఆఫ్ వన్ ప్లాట్ఫామ్ షుడ్ బి ఏబుల్ టు ఇన్కార్పొరేట్ సర్వీసెస్ ఫ్రమ్ ద అదర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ 1 అనుకున్నాం, ఇది ఇంకో ప్లాట్ఫామ్ అనుకున్నాం. సో ఇక్కడ ఒక అప్లికేషన్ రన్ అయింది, A1 అన్న ఒక అప్లికేషన్ రన్ అయింది, మళ్ళీ A2 అదే సేమ్ అప్లికేషన్ ఇంకో ప్లాట్ఫామ్లో కూడా రన్ కావాలి, అదే అంటారు, దాన్ని ఇంటర్ప్రెటబిలిటీ అంటారు. అప్లికేషన్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ షుడ్ బి ఏబుల్ టు ఇన్కార్పొరేట్ సర్వీసెస్ ఫ్రమ్ ద అదర్ ప్లాట్ఫామ్. అంటే A1 ఇక్కడ ప్లాట్ఫామ్ 2లో ఉన్న సర్వీసెస్ కూడా తీసుకోగల. ఇప్పుడు సపోజ్ గూగుల్ నుంచి నువ్వు తీసుకున్నావు, గూగుల్ క్లౌడ్ వాడుతున్నావు, వాటి సర్వీసెస్ వాడుతున్నావు, కానీ ఆ అప్లికేషన్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఇచ్చే సర్వీసెస్ను కూడా అది డిఫరెంట్ ప్లాట్ఫామ్ కదా, అమెజాన్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్, గూగుల్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో అమెజాన్ ఇచ్చే ప్లాట్ఫామ్ నుంచి ఆ సర్వీసెస్ కూడా నువ్వు ఈజీగా ఇన్కార్పొరేట్ చేస్తే దాన్ని ఇంటర్ప్రెటబిలిటీ అంటారు. సో దీన్ని ఎలా చేస్తున్నాడు, బికమింగ్ పాసిబుల్ టు వెబ్ సర్వీసెస్. ఎలా మళ్ళీ దాన్ని ఎలా, ఈ ఇష్యూ అయితే వచ్చింది కదా, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ యొక్క సర్వీసెస్ని వాడుకోవచ్చు అనేది ఇట్స్ ఇంటర్ప్రెటబిలిటీ. ఈ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేస్తుందంటే వెబ్ సర్వీస్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చదవంటే ఇప్పుడు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలానే ఆ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఆ గూగుల్ వాడు ఇచ్చిన సర్వీసెస్ వాడుకుంటావు. ఎట్లా, యూజింగ్ వెబ్సైట్ గూగుల్ ఓపెన్ చేస్తే వెబ్ సర్వీసెస్ అంటే మరి వెబ్సైట్ నుంచి ఆడ ఇచ్చే గూగుల్ సర్వీసెస్ ఇచ్చే లినక్స్ నుంచి ఆ వెబ్ సర్వీసెస్ యూజ్ చేసి వాడు ఇచ్చే రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాం. అట్లనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఆడిచ్చే వెబ్ సర్వీసెస్ని యూజింగ్ వెబ్ సర్వీసెస్తోని ఆడిచ్చే రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇదేమి ఎట్లా ఆ ఇంటర్ప్రెటబిలిటీని ఛాలెంజ్ ఎట్లా రిమూవ్ చేస్తున్నాం, యూజింగ్ వెబ్ సర్వీసెస్ వాడి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వేరే ఏ ఆపరేషన్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా. సో అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వు వెబ్ సర్వీసెస్ వాడి వాడి రిసోర్సెస్ నీకు తీసుకోవచ్చు, అదనమాట. ఆ ఛాలెంజ్ని ఇలా ఓవర్కమ్ చేసిండు. పోర్టబిలిటీ. అప్లికేషన్ రన్నింగ్ ఆన్ వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కెన్ బి మూవ్ టు న్యూ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ షుడ్ బి ఆపరేట్ కరెక్ట్. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ నుంచి చూసినావా, గూగుల్లో నీది ఉంది, ఒక క్లౌడ్లో నీ అప్లికేషన్ ఉంది, ఇట్ కెన్ బి మూవ్ ఈజీలీ టు అమెజాన్ క్లౌడ్. అట్లా మార్చలేవు, ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడతారు కాబట్టి డిఫరెంట్ క్లౌడ్స్. సో కొంచెం కష్టం. సో దాన్ని పోర్టబిలిటీ అంటారు. ఏంటి, అప్లికేషన్ ఒక్కొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే గూగుల్ క్లౌడ్లో నువ్వు రన్ అవుతుంది నీ తర్వాత అమెజాన్ క్లౌడ్కి షిఫ్ట్ కావాలనుకుంటున్నావు, దాన్ని పోర్టబిలిటీ అంటారు. అండ్ ఇట్ షుడ్ బి ఆపరేట్ కాదు. మళ్ళీ ఈ అప్లికేషన్ గూగుల్ క్లౌడ్ ఎలా రన్ అవుతున్నావు, మళ్ళీ అమెజాన్ క్లౌడ్ సేమ్ రన్ అయితే అప్పుడు నువ్వు పోర్టబిలిటీ అనే ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసినట్టు. తర్వాత సెక్యూరిటీ క్వాలిటీ అనేది సెక్యూరిటీ లెవెల్ అగ్రిమెంట్ అని ఉంటుంది ఆఫ్ ద ప్రొవైడర్స్ నాట్ ఎనఫ్ టు గ్యారెంటీ ద అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం వాడు ఏం చేయాలి, ఎవరైతే ఆ ప్రొవైడర్ ఉన్నాడో గూగుల్ కానీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ మనకి క్లౌడ్ ప్రొవైడర్స్, వీళ్ళందరూ ప్రొవైడర్స్ అనేటోడు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్
ఆధారంగా వాడు ఏం చేయాలి, గ్యారంటీ ఇవ్వాలి మనకి. వాడు మన డేటా స్కేలబుల్ ఉంటుంది, స్కేలబుల్ చేసుకోగలం అండ్ సెక్యూర్గా ఉంటుందని. ద బిజినెస్ డిక్లైన్ టు స్విచ్ టు క్లౌడ్ వితౌట్ స్ట్రాంగ్ సర్వీస్ క్వాలిటీ గ్యారంటీ. సో నువ్వు అసలు గ్యారంటీ ఇవ్వకపోతే నీ డేటా ఎటు పోతుంది, నీ సెక్యూరిటీ ఉంటేనే వాడు గ్యారంటీ ఇస్తేనే ఎవడు ప్రొవైడర్ అన్నట్టు మనం మన డేటా ఇక్కడ పెడతాం. అదనమాట సర్వీస్ క్వాలిటీ అని మంచిగా ఉంటేనే మన గ్యారంటీ ఇస్తేనే మనం మన దగ్గర పెడతాం. సో గ్యారంటీ ఇవ్వాలి సర్వీస్ క్వాలిటీ అంటే అది. మంచి క్వాలిటీ సర్వీస్ ఇస్తేనే కదా మనం ఏ ప్రోడక్ట్ అయినా ఏదైనా సర్వీస్ క్వాలిటీ ఉంటేనే దాన్ని యూజ్ చేస్తాం. థర్డ్, కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్. హై నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఈజ్ నీడెడ్ ఫర్ ద డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ ఆన్ క్లౌడ్. దిస్ రిజల్ట్ ఇన్ హై కాస్ట్. ఇప్పుడు కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్లో కొన్ని అప్లికేషన్స్, ఇప్పుడు సపోజ్ హై నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఈజ్ నీడెడ్ ఫర్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్. కొన్ని అప్లికేషన్స్కి డేటా ఇంటెన్సివ్గా అవసరం పడుతుంది. దానికి ప్రొఫెషనల్గా ఏమవుతుంది అంటే ఎక్కువ బ్యాండ్విడ్త్ అవసరం పడుతుంది. ఎక్కువ బ్యాండ్విడ్త్ అవసరం పడుతుంది కాబట్టి దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అట్లా ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ లో బ్యాండ్విడ్త్ డస్ నాట్ మీట్ టు డిజైర్డ్ కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్. ఒకవేళ నీ దగ్గర తక్కువ బ్యాండ్విడ్త్ ఉన్నావు అనుకో, నీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఇయ్యదు అది. సో ఇలాంటి వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. దట్ రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ సర్వీస్ ప్రొవైడర్స్ బై థర్డ్ పార్టీ. Service provided by the third party, hence it is mandated for the cloud system to be reliable and robust. సో మనం అంటే థర్డ్ పార్టీ మన సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు గూగుల్ ఎవరో థర్డ్ పార్టీ దగ్గర నుంచే మనం సర్వీసెస్ తీసుకుంటున్నాం. ఆర్గనైజేషన్ కూడా ఏం చేస్తుంది, బయట ఉన్న ఒక థర్డ్ పార్టీ నుంచి, ఇప్పుడు గూగుల్ అనేది బయట కంపెనీ కదా, వాడి ఆర్గనైజేషన్ కాదు. సో బయట థర్డ్ పార్టీ నుంచి వాడు సర్వీసెస్ తీసుకుంటున్నాడు. అలాంటివి తీసుకున్నప్పుడు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు పడితే అప్పుడు రిలయబుల్గా ఉండాలి, రిబెస్ట్గా ఉండాలి ఆ సర్వీసెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. 6 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఇంటర్ప్రిటబిలిటీ, పోర్టబిలిటీ, సర్వీస్ క్వాలిటీ, తర్వాత కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఇవన్నీ మన 6 ఛాలెంజెస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్.